వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డారా అంటే అవునని తెలుస్తోంది. రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని సమాచారం. దీంతో పాటు టీపీసీసీ అధికార సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఈ వీడియో వైరల్ కావడాన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी, एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे. कई सारी बातें की मैं यहां कहकर जाता हूं. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है. वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. రిజర్వేషన్ల రద్దు వీడియో వ్యవహారం రాజకీయ రచ్చరాజేసింది. అమిత్ షా ఫేక్ వీడియో విషయాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంపై హోంమంత్రిత్వ శాఖ, బీజేపీలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగారు. వైరల్ అవుతున్న వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా మాట్లాడినట్టుంది. ఈ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ అధికార సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడం కలకలం రేపింది. ఇదే అంశంపై పలువురు కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల తొలగింపునకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. అమిత్ షా మాట్లాడింది ఒకటైతే ఫేక్ వీడియోలో ఉన్నది మరొకటి. అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడారు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేశామంటూ అమిత్ షా మాట్లాడినట్టు ఈ వీడియో వైరల్ అవుతోంది. అమిత్ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా ఈ సందర్భంగా మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు. దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని షా చెబుతున్నట్టుగా ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న అమిత్ షా ఫేక్ వీడియోలపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ఫేక్ వీడియోలు సృష్టించే వాళ్లకు తగిన గుణపాఠం చెబుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓడిన వాళ్లే ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఫిర్యాదులో కేంద్ర హోంశాఖ పేర్కొంది. వీడియోలను ఎక్కడి నుంచి షేర్ చేశారో తెలియజేసే కొన్ని లింకులను కూడా జత చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. आमने सामने राजनीतिक लड़ाई नहीं लड़ पा रहे हैं वो अब सोशल मीडिया पर फेक वीडियो फैला रहे हैं. हमारी पार्टी के अलग अलग नेताओं की आवाज में आर्टिफिशियल इंटेलिजेंस का उपयोग करके कभी मेरी आवाज, कभी हमारे अमित भाई की आवाज, कभी हमारे नड्डा जी की आवाज, कभी हमारे मुख्यमंत्रियों की आवाज, और जो कभी हमने सोचा भी ना हो ऐसे वाक्य हमारे मुंह में रख करके आग लगाने की कोशिश कर रहे हैं. आने वाले 1 महीने के अंदर अंदर देश में कोई बड़ी हरकतें करने का इनका इरादा है और मैं एक बड़ी गंभीरता से उन पर आरोप लगा रहा हूं. सामाजिक तनाव पैदा करके अनहोनी घटनाएं घटे, इसके खेल खेले जा रहे हैं. ఈ వ్యవహారం నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ కు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డికి సమన్లు ఇచ్చారు. ఆయనతో పాటు ఫేక్ వీడియో కేసులో పలువురికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన మొత్తం 5 వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. మే 1న విచారణకు హాజరు కావాలని పోలీసులు సమన్లలో కోరారు. విచారణకు సీఎం రేవంత్ రెడ్డి వినియోగించిన ఎలక్ట్రానిక్ డివైస్లు తీసుకురావాలని పోలీసులు కోరారు. బీజేపీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గాంధీ భవన్కు వచ్చిన ఢిల్లీ పోలీసులను కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఐపీసీ సెక్షన్లో 153, 150A, 465, 469, 66 ఐటీ యాక్టుల కింద పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఆ వీడియోపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు ఇతర రాష్ట్రాల్లో అరెస్టుల పర్వం కూడా మొదలైందని చెబుతున్నారు.